కాళేశ్వరానికి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన టైం కోసం వెయిట్ చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర మరిచిపోలేమన్నారు సీఎం రేవంత్. కార్మికులు ముందుండి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లో 100 కొత్త ఆర్టీసీ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్టీసీ కార్మికులు భావించారన్నారు సీఎం. అయితే గత సర్కార్ కార్మికుల సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారిని పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా నియమించి వారి నేతృత్వంలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి ఉద్యమం బాటలో నడిచి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మహిళలకు ఫ్రీ జర్నీతో ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు 100 బస్సులు, నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తా ఉన్నాను. ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత అదే ఆర్టీసీకి ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడి ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడి పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించిన అంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈ రోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకొని కోరుతూ, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకుల్ని పిలుస్తామని చెప్పిన సీఎం రేవంత్ కాళేశ్వరం టూర్ కు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలన్నారు. ఒకరోజు ముందు వెనుక అయినా తాము రెడీగా ఉన్నామన్నారు. ఈ విషయంపై మాట్లాడదామంటే ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావటం లేదన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్న సీఎం జ్యుడిషియల్ విచారణలో దోషులు తేలుతారన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు సీఎం. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపులు, ఖర్చులపై విచారణ జరిపిస్తామన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం తన దృష్టిలో లేదన్నారు. అది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. శాన్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీపై రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు సీఎం. హరీష్ రావు ఇన్నేళ్లు సభలో ఉండి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం. గతంలో టీడీపీ నుంచి ఒక వ్యక్తి బదులు మరో వ్యక్తి పేరు ఇచ్చినా స్పీకర్ ఆనాడు అనుమతి ఇవ్వలేదన్నారు. తన భాషపై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. తాను మాట్లాడేది తెలంగాణ భాషే అన్నారు రేవంత్.